అటు ఇటు 2.5 ఏళ్ల అధికారం అయిపోతుంది. క్యాబినెట్ ఆశలతో నేతలు డ్రీమ్స్ లోనే గడిపేస్తున్నారు. న్యూ ఇయర్ లో ఆశలు నెరవేరుతాయనుకుంటే సంక్రాంతి మూడాలు అడ్డొచ్చాయి. ఆ తర్వాత పురపోరు బ్రేకులు వేసింది. ఇప్పుడు 5 స్టేట్ సెలక్షన్స్ తర్వాత క్యాబినెట్ విస్తరణ చేయాలని డిసైడ్ అయ్యారట. మంత్రివర్గంలో ఖాళీగా ఉన్న 2 బెర్తులు ఎవరికి? క్యాబినెట్ షఫ్లింగ్ జరిగేనా? విస్తరణకే పరిమితమవుతారా? మే నెలలో మంత్రివర్గ విస్తరణ పక్కానా? 5 రాష్ట్రాల ఎన్నికలు అయిపోగానే ముహూర్తం. క్యాబినెట్లో 2 బెర్తులు ఖాళీ, ఎందరో ఆశావహులు. విస్తరణకే పరిమితమా? క్యాబినెట్ షఫ్లింగ్ చేస్తారా? రేసులో బీసీ కోటాలో రాములమ్మ, ఓసీ కోటాలో రాజన్న. ఐదు రాష్ట్రాల ఎన్నికలు అయిపోగానే క్యాబినెట్ విస్తరణ చేయనున్నారా అంటే అవును అనే టాక్ వినిపిస్తోంది. పూర్తి స్థాయి మంత్రివర్గ ఏర్పాటు చేసి తీరాలని అధిష్టానం డిసైడ్ అయ్యింది అంటున్నారు. 5 రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో ఏఐసీసీ అగ్రనేతలు బిజీగా ఉన్నారు. సీఎం రేవంత్ కూడా స్టార్ క్యాంపెయినర్ గా ఉన్నారు. దీంతో 5 స్టేట్స్ ఎలక్షన్ అయిపోగానే క్యాబినెట్ విస్తరణ చేయాలని నిర్ణయించారట. అయితే క్యాబినెట్ లో మిగిలిన 2 మంత్రి పదవుల భర్తీకి పరిమితం అవుతారా, లేక మంత్రివర్గ ప్రక్షాళనకు అడుగులు వేస్తారా అనేది సస్పెన్స్ గా మారింది. 2 బెర్తులనే ఫిలప్ చేస్తే ఆశావహులను ఎలా సంతృప్తి పరుస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మల్రెడ్డి రంగారెడ్డి అమాత్య యోగం కోసం గట్టి పట్టుబడుతున్నారు. ఇక బీసీ వర్గం నుంచి కూడా పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ పేరు ప్రధానంగా చర్చకు వస్తున్న విప్ ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యే మకాన్ సింగ్ రాజ్ ఠాకూర్, బీర్ల ఐలయ్య వంటి వారు పోటీ పడుతున్నారు. విజయశాంతి పేరు కూడా రేసులో ప్రధానంగా వినిపిస్తోంది. అయితే 2 బెర్తుల కోసం 1/2 డజను మంది ఆశావహులు సీరియస్ గా ట్రై చేస్తూ ఉండడంతో ఎవరికి అవకాశం కల్పిస్తారనే ఉత్కంఠ కంటిన్యూ అవుతోంది. ఖాళీగా ఉన్న 2 మంత్రి పదవులపై అటు రాములమ్మ, ఇటు రాజన్న బోలెడు ఆశలు పెట్టుకున్నారు. కాంగ్రెస్ పార్టీలో ఈ ఇద్దరిది స్పెషల్ కాంబినేషన్. మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి, ఎమ్మెల్సీ విజయశాంతి, ఈ ఇద్దరి కళ, ఆశ ఒక్కటే, అదే క్యాబినెట్ మినిస్టర్. అయితే అమాత్య యోగం కోసం వెయిటింగ్ లో ఉన్న వీళ్ళిద్దరూ తమకు మంత్రివర్గంలో చోటు దక్కకపోవడంతో అసంతృప్తిగా ఉన్నారు. ఈ క్రమంలోనే సమయం, సందర్భం దొరికినప్పుడల్లా సొంత ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేలా కామెంట్స్ చేస్తున్నారు. ఈ మధ్య అటు మండలిలో రాములమ్మ, ఇటు అసెంబ్లీలో రాజగోపాల్ రెడ్డి చేసిన కామెంట్స్ అధికార కాంగ్రెస్ ను ఇరకాటంలో పడేశాయన్న చర్చ నడుస్తోంది. వారి అసంతృప్తి చల్లార్చేందుకు హస్తం పార్టీ పెద్దలు పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. రాజగోపాల్ రెడ్డికి అధిష్టానమే హామీ ఇచ్చి ఉండడంతో ఆయనకు బెర్త్ పక్కా అంటున్నారు. ఇక లేడీ ఫైర్ బ్రాండ్ గా బీఆర్ఎస్ పై బాణాలు ఎక్కుపెట్టాలంటే రాములమ్మను మంత్రివర్గంలోకి తీసుకుంటే బాగుంటుందన్న చర్చ జరుగుతోందట. ఇప్పటికే 2.5 ఏళ్ల పాలన పూర్తి కావస్తోంది. ఎన్నికలకు ఇంకో 2.5 ఏళ్లే ఉన్నట్లు. ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకుని క్యాబినెట్ లో ఖాళీగా ఉన్న 2 బెర్తుల భర్తీపై ఫోకస్ పెట్టింది. అయితే విప్పులుగా పనిచేస్తున్న వారు ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్నారు. గతంలో 2కి ప్రమోషన్ దక్కగా మరో 2 కూడా అమాత్య యోగం కోసం వెయిటింగ్ లిస్ట్ లో ఉన్నారు. విప్లు ఆది శ్రీనివాస్, బీర్ల ఐలయ్య ఇద్దరూ కూడా మంత్రివర్గంలో ఛాన్స్ కోసం ఆశలు పెట్టుకున్నారు. మున్నూరు కాపు సామాజిక వర్గం నుంచి ఆది శ్రీనివాస్, యాదవ సామాజిక వర్గం నుంచి బీర్ల ఐలయ్య తనకు క్యాబినెట్ లో చోటు కల్పించాలని కోరుతున్నారు. అయితే విస్తరణకే పరిమితం అయితే మాత్రం ఈ ఇద్దరి ఆశలు నెరవేరుతాయో లేదోనన్న డైలమా కంటిన్యూ అవుతోంది. క్యాబినెట్ విస్తరణతో పాటు షఫ్లింగ్ చేస్తే మాత్రం ఆది శ్రీనివాస్, బీర్ల ఐలయ్యకు ప్రమోషన్ దక్కే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయంటున్నారు. అదే జరిగితే ఇప్పటికే క్యాబినెట్ లో ఉన్న వారిలో ఎవరికి ఉద్వాసన పలుకుతారు అన్నది మరో చర్చ. క్యాబినెట్ ఎక్స్పాన్షన్ తోనే సరిపెడుతారా, లేక ప్రక్షాళన చేస్తారా అనేది వేచి చూడాలి.